సంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వడ్డే కృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ, మాజీ ఎంపీ పి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో 42% బీసీ రిజర్వేషన్లపై ఏకగ్రీవ తీర్మానం గవర్నర్ కు రాష్ట్రపతి పంపించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు రాజ్యాధికారం దక్కాలన్న ఉద్దేశంతోనే 42% రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందని, గతంలో అనేక రాజకీయ పార్టీలు బీసీల ఓట్లు దండుకొని గద్దెనెక్కి బీసీలను మోసం చేశారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ప్రకారం బీసీలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఫేసెస్ పట్టుకోండి పట్టుకోండి చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిన్న జరిగినటువంటి మన అసెంబ్లీ మీటింగ్ లో కూడా ఆర్డినెన్స్ పాస్ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేయడానికి పంపించడం జరిగింది. దయచేసి బీజేపీ నాయకులు కూడా వీరందరూ కూడా ఈ ఆర్డినెన్స్ పాస్ అయ్యే విధంగా చర్య తీసుకోవాలి. 42% రిజర్వేషన్ ఏ విధంగా అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసి పంపించిందో దాన్ని పాస్ చేస్తే ఖచ్చితంగా 42% రాబోయే ఎలక్షన్ లో అందరు కూడా న్యాయం జరుగుతుంది. బీసీలకు న్యాయం జరుగుతుంది, ఎస్సీలకు న్యాయం జరుగుతుంది, ఎస్టీలకు న్యాయం జరుగుతుంది, బడుగు బలైన వర్గాలందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని పాస్ అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ, మాట ఇస్తే మడమ తిప్పని పార్టీ ఉన్నది అంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఎన్నికల ప్రచారంలో ఏదైతే వాగ్దానం చేయడం జరిగిందో 42% రిజర్వేషన్ అని రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పీసీ ప్రెసిడెంట్ గారు, మన సీనన్న గారు, మదన్న గారు, అదేవిధంగా మన దామన్న గారు అందరికీ కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ద్వారా ప్రత్యేక కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క 42% రిజర్వేషన్ బీసీలకు చేకూరిస్తే దయచేసి బీసీలు అందరూ కూడా ఏదైతే బ్యాక్ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా రాజకీయంగా ముందుకు వస్తారు. కాబట్టి వారందరికీ కూడా మా జిన్నార మండల మన మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వర్ధంతి దినం ఘనంగా జరుపుకోవడం జరిగింది కార్యకర్తలతో. ఈరోజు మరియు సీట్లు పంచుకొని కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఎందుకనగా మొన్న అసెంబ్లీలో 42% ఏదైతే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పిండో బీసీలు ఎక్కువన్నారు, బీసీలకు న్యాయం జరగాలి, ఏదైనా అగ్రకులాలకే న్యాయం జరుగుతుంది, బీసీలు వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వెనుకబడి ఉన్నారని గుర్తింపు ఇవ్వడం జరిగింది. బీసీలు గవర్నమెంట్ వచ్చిందో ప్రజాపాలన వచ్చిందో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీ కట్టుబడి అసెంబ్లీలో మొన్న తీర్మానం చేయడం జరిగింది. ఆ తీర్మానం చేసిన సభ పెట్టిన మన ముఖ్యమంత్రి అగ్రనాయకుడైన రేవంత్ రెడ్డి గారికి బీసీల పైన ప్రేమ చూపుతూ 42% చేసినందుకు ఆయన బీసీల తరఫున ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో, కాళేశ్వరం ప్రాజెక్టు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద కుంభకోణం జరగలేదు. భారతదేశ చరిత్రలో ఒక రెవెన్యూ కుంభకోణం, ఒక డబ్బుల కుంభకోణం, ఒక నీళ్ళ కుంభకోణం, ఒక డ్యాములు కట్టి కుంభకోణం చేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా లేరు. ఆ ముఖ్యమంత్రి ఘనత మన కేసీఆర్కి దక్కుతుంది. సిట్టు వ్యతిరేకం చెప్పింది, ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వ్యతిరేకం చెప్పింది. నిన్న మొన్న అసెంబ్లీలో చేసినటువంటి సిట్టు కమిషన్లో 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం చేసిండ్రు అని స్పష్టంగా చెప్తే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐకి అప్పచెప్తే ఎందుకు దొంగ లేక భుజాలు జరుపుకుంటున్నారో నాకు అర్థమవుతుంది.
సిబిఐకి ఒక కేసు ఏదైనా అప్పచెప్తే మీరు కేసు కొట్లాడి మేము నిజంగా పాలనెక్కున్నామని చెప్పుకొని ప్రపంచానికి సాటాలి. ఈరోజు రోడ్ల మీద ధర్నాలు చేసి ఈరోజు ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయడం జరుగుతుంది. నేను ముఖ్యంగా కేసీఆర్ చెప్తున్నాను, కేసీఆర్ 1,00,000 కోట్లు దిగమింగిన గజ దొంగ. ఈరోజు కవితని క్లియర్గా చెప్తున్నది. దీని వెనకాల హరీష్ రావు ఉన్నాడు, దాని వెనకాల వినోద్ ఉన్నాడు, సంతోష్ ఉన్నారు. వీళ్ళందరి పేరు కూడా కవితనే చెప్పడం జరుగుతున్నది. మీ ఇంట్లోనే మీకు చక్కగా లేకపోతే నువ్వు ప్రపంచం గురించి ఏం మాట్లాడతారు, ప్రపంచంలో ఏం చేసి మీరు ఉద్ధరిస్తారో ఒక్కసారి టీఆర్ఎస్ పార్టీని చెప్పాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నా, టీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో, కేసీఆర్ చిన్న దొంగ కాడు, చాలా పెద్ద దొంగని. దొంగ నోట్ల దొంగతనం చేసిండు, ఏదైతే పాస్పోర్ట్ దొంగతనం చేసిండు, ఈ రోజు డ్యామ్ దొంగతనం కూడా చేసి 1,00,000 కోట్లు కుమరించిండు. కవిత క్లియర్ చెప్పింది, నా పెళ్ళప్పుడు మా దగ్గర ₹1 లేదు, మా నాయన అప్పు చేసి పెళ్లి చేసిండని చెప్పిండు. కవితమ్మ చెప్పింది నా ప్రెస్ మీట్లో. నీకు 15 సంవత్సరాల పైసలు పెళ్లి చేయడానికి అప్పు చేసిన కేసీఆర్ 15 సంవత్సరాల 1,00,000 కోట్లు 1,500 2,000 ఎకరాల ఫామ్ హౌస్లు ఎట్లొచ్చినో తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ చెప్పాలి, హరీష్ రావు చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి, అందరు కుటుంబ సభ్యులు చెప్పాలి, కవిత కూడా చెప్పాలి. నువ్వు అంటే అమెరికా పోతు, నువ్వు అంటే ఎక్కడెక్కడ పోతున్నాడు. దయచేసి ఇది సిబిఐ చూసుకుంటుంది. సిబిఐ ఎంక్వైరీ చేసి మీరు కొట్లాడి నిజంగా పాలనక బయటకు వచ్చి తెలంగాణ సమాజానికి మీరు నిజంగా నిర్దోషులు లెక్క నిరూపించుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం.